కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని రూరల్ నియోజకవర్గంలో సుమారు 100 కోట్లతో రోడ్లు డ్రైన్లు అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో MGNREGS నిధులు 74 లక్షలతో గ్రామంలో గల పోస్టల్ కాలనీ భవనారాయణపురంలో 9 రోడ్లు ఒక డ్రైన్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు నానాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆదేశాలతో గ్రామాల అభివృద్ధిలో భాగంగా ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా MDO సతీష్, కూటమి నాయకులు పెంక శ్రీనివాస్ బాబా, రంబాల వెంకటేశ్వరరావు, పుల్లా శ్రీరాములు, పుల్లా వీరబాబు, నూకల నారాయణరావు, పుల్లా కోటేశ్వరరావు, నందిపాటి త్రిమూర్తులు, బన్ను, బోళా కృష్ణమోహన్, కార్యదర్శి బబ్బినేడి శ్రీనివాసరావు, అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 5 వైఎస్ఆర్ ట్యాంకులు నిర్మాణం మంత్రిగా ఇస్తూ ఉన్నాం. మరో 2 వైఎస్ఆర్ ట్యాంకులు జేజేఎంలో పూర్తి చేయబోతా ఉన్నాం. అలాగే 200 KL OHBR వాటర్ గ్రిడ్ నుంచి ప్రారంభించడం జరిగింది, అది కూడా చేస్తూ ఉన్నాం. అంటే మౌలిక సదుపాయాలు ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకుని ఇవాళ రోడ్లు, మంచినీరు పడ్డాం. అట్లాగే నెక్స్ట్ అవుట్పుట్, ఇవాళ అవుట్పుట్ తీసుకెళ్ళడానికి బయటికి డ్రైన్స్ అవుట్పుట్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. డ్రైన్ అయితే కట్టగలుగుతాం, కానీ ఈ డ్రైన్ని పూర్వపు ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ డ్రైన్లు ఎక్కడికి తీసుకెళ్ళి కలపాలన్నది పెద్ద ప్రశ్నార్థంగా మిగిలిపోయింది. వాళ్ళ పొద్దున మున్సిపల్ కమిషనర్ కూడా రావడం జరిగింది, కూర్చున్నాం, చాలాసేపు కూర్చున్నాం. ఎలాగే పుటేరులోకి ఏ దారిలో ఏ కంపెనీ నుంచి కనీసం ఇవి ఉంటాయి కదా HDPE పైపులతోటి కన్నా సరే బెయిల్అవుట్ చేసి, ఎందుకంటే ఒక ఇంటిలో నీరు పక్కింటికి వచ్చేస్తుంది, పక్కింట్లో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ అవతల పక్కింట్లోకి వచ్చేస్తుంది. ఫైనల్గా అన్ని ఇల్లు కట్టేసిన తర్వాత అక్కడ నీరు ఎటేలాలో తెలియని 1 వార్డు 2 వార్డులు 3 వార్డులు ఎటేలాలో తెలియని పరిస్థితి అయిపోయింది. దాన్ని అంతా కలిసి NFCA ద్వారా కానీ GSL ద్వారా వారి నీటితో కూడా కలిపి మనం ఏమన్నా HDPE పైప్ వేసి ఉప్పేరులో కలపడానికి ఒక ఆలోచిస్తూ ఉన్నాం. ఇలాగ అవుట్పుట్ బయటికి వెళ్ళడానికి కొట్టే డ్రైన్స్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. అభివృద్ధి విషయంలో ఎక్కడ అనుకడు వేయడం జరగలేదు. అలాగే సంక్షేమం మీకు తెలిసిందే, 1-2 మినహాయించి అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే మేము ప్రామిస్ చేసాం అనేది అవి కూడా టైం కూడా దగ్గరికి వస్తూ ఉన్నాయి. హౌసింగ్ పెన్షన్లు త్వరలో మొదలెట్టిపోతాం. హౌసింగ్ గత ప్రభుత్వం గెత్తర చేసేసి పోయింది. అది హౌసింగ్ అది ఎట్టి మొదలెట్టాలో ఎలా మొదలెట్టాలో కూడా తెలియని పరిస్థితిలో కంప్యూటర్లనే కన్ఫ్యూజన్ చేసింది మాళవిక గాడు. మాళవిక గాడు అది అలాగే ఉంటుంది. పిచ్చినా కొడుకులు పిచ్చి పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది అన్నది చూస్తానన్నారు. నిన్న మాట్లాడాడు, అతను మాట్లాడిన మాట అర్థం ఉందా అసలు? అటువంటి పరిపాలిస్తే రాష్ట్రం అర్థం లేకుండా అయిపోద్ది. ఆ అర్థం లేకుండా అయిపోయిన రాష్ట్రాన్ని ఇవాళ ఇద్దరు దాన్ని